स्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरि ओम् సోమవారం అందరికీ హరి ఓం అమ్మ. మనం పరిప్రశ్నలో భాగంగా 3 శరీరాల గురించి తెలుసుకున్నాం. పిండాండ పంచీకరణ తెలుసుకున్నాం. పంచ వివేకాలను గురించి, పంచకోశాలను గురించి తెలుసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో నేనెవరిని అన్నది మన గోల్. మన సాధన అంతా కూడా ఇది తెలుసుకోవటమే. ఈ ఒక్క మెట్టు మనం ఎక్కగలిగినట్లయితే ఇక గురువు సరెండర్స్ లకి వెళ్ళిపోతాము. తర్వాత అనేది ఆయన సూచనతో ఆయన నడిపించి తీసుకెళ్తారు. ఇక్కడ వరకే మనం సాధన అనేది చేయాల్సి ఉంటుంది. మన వంతుగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి కొంచెం పునరుచ్చరణ చేసుకుందాం. మానవ జీవితం అనేది అతి చిన్నది. మన జీవితం ఎప్పుడో ఏంటో తెలీదు. మామూలుగా 50, 60 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు అని మనకి చెప్తే మనకు అర్థమవుతుంది. ఓ ఇన్నాళ్ళు మనము ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం సాధించగలుగుతామని. కానీ మన జీవితం ఎప్పుడో ఏ క్షణమో కూడా మనకి తెలియదు. కాబట్టి అతి చిన్నదైన జీవితంలో మనకి తెలుసుకున్నాం. మనము మన లక్ష్యం ఏంటి, మానవ జన్మ సార్థకత ఏంటని తెలుసుకున్నాం. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలనేది మన లక్ష్యంగా బలంగా ప్రయత్నించినట్లయితే ఈ జన్మని మనం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము. జనరల్ గా మనం ప్రపంచంలో ఎలా జీవిస్తుంటాం? ఆకలి, దప్పిక, చలి, ఎండ, వానల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు అన్ని సమకూర్చుకుంటూ ఉంటాము. ప్రకృతి వలన గానీ, ఇతరుల వల్ల గానీ, మన వల్ల మనకి ఎలా వస్తది అంటే ఓవర్ థింకింగ్ అన్నమాట. పొరపాటు. తెలిసి తెలిసి తప్పులు చేయటం. లేకపోతే జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించుకోవటం మన వలన మనకి కష్టాలు కలుగుతాయి. ప్రకృతి వలన కలుగుతాయి, ఇతరుల వలన కలుగుతాయి. అవి మన చేతుల్లో లేవు. కానీ మన వలన మనం కలిగేది మనం సాధనతో ప్రయత్నించి పోగొట్టుకోవచ్చన్నమాట. అలాగే ఆకలి, నిద్ర, భయము, మైథునం అనేది ప్రతి జీవికి
ఉంటది. అంటే మనం ఎలా చెప్పుకుంటున్నాం, 84 లక్షల జీవరాశులుగా చెప్పుకుంటున్నాం. అందులో చైతన్యం పూర్తిగా పరిణామం చెందాక మానవ జన్మ అనేది వస్తుందన్నమాట. ఈ మానవ జన్మకి సార్థకత ఏంటో తెలుసుకోకుండా మిగతా జీవులకి, మనకి ఇవి కామన్. ఏంటి అది? ఆకలి, నిద్ర, భయము, మైథునము. మనము తెలుసుకోకుండా, మన బుద్ధిని ఉపయోగించుకోకుండా, మనం వీటి మీద ఆధారపడినామంటే పశుప్రాయంగా జీవించినట్లు. అంటే వాటికి, మనకి భేదం లేదని అర్థం అన్నమాట. అయితే మనకేం చేస్తాం, మనమేదో కోరుకుంటాం. అది మనకి ప్రాప్తించిందనుకో, మనకి సంతోషం కలిగిద్ది. మనం కోరుకున్నది మనకి దొరకలేదనుకో, దుఃఖం కలిగిద్ది. ఇది మానవ నైజం అన్నమాట. గతాన్ని తలుచుకొని దుఃఖించటం, భవిష్యత్తు గురించి ఆందోళన పడుద్ది. రేపు ఏం జరిగిపోద్దో, ఏమైపోతుందో అనే భయాందోళనతో జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇంతకంటే ఇంక జీవితం అనేది మనకి తెలీదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం మన చుట్టుపక్కల ఇలాగే ఉంటుంది కాబట్టి మన జీవితం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి మానవ బుద్ధి అనేది వికసించింది అంటే మనకి విచక్షణ తెలుసు, వివేకం తెలుసు, విచారణ చేయటం తెలుసు. ఏదైనా ఒక పని వచ్చింది అంటే గుడ్డిగా చెయ్యము. దాన్ని వివేకవంతంగా చేస్తాము. మరి ఆ వివేకాన్ని మనం బాహ్య ప్రపంచానికే కాకుండా ఆంతరికంగా కూడా మన ప్రయత్నంతో మనం ఏంటి? ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి? రోజు లేవటం, వండుకొని తినటం, లేదా ఏదో సంపాదించుకోవటం ఇంతవరకేనా అన్నది మనకి ఒకానొక టైంలో ప్రశ్న వస్తదనమాట. ముఖ్యంగా గృహిణులకి బాగా వస్తుందనమాట. ఎప్పుడు వండుకు తింటమేనా మన జీవితం? ఇంకేం లేదా? అనేది మనకి తోస్తూ ఉంటదనమాట. అప్పుడే మనకి ఎంత డబ్బున్నా కూడా, ఏమున్నా కూడా ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలనిపిస్తది. అప్పుడు మనకి అనుకోకుండా మనకి ఈ వాక్యాలు, సత్సంగ వాక్యాలనేది మన చెవులు పడటం, మనం ఆకర్షితులమవటం, అట్లా మనలో తపన పెరిగే కొద్దీ మనకి గురువు లభ్యమవుతారనమాట. ఇక్కడేం చెప్తున్నారు? అదృష్ట, దురదృష్టాల మధ్య దైవాన్ని మనం ఏం చేస్తాం? ఆశ్రయిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ ద్వారా మనం ఒకానొక టైంలో తెలుసుకుంటాం అనమాట. భగవంతుడున్నాడు, ఆయనే అన్నీ చేస్తాడు కాబట్టి ఆయన్నే కోరుకుందాం. ఆయన్నే రక్షణ అడుగుదాం అని ఆశ్రయిస్తూ ఉంటాం అనమాట. ఇట్లా మొదట మన కామ్య కర్మల కోసం అనమాట. మనం మనకి తిండి కావాలి, ఆరోగ్యం కావాలి, లేతే ఏదో ఆస్తి కావాలి, లేతే ఏదో ప్రతీదీ కోరుకుంటూ ఉంటాం అనమాట. అట్లా దైవాన్ని ఆశ్రయిస్తాం అనమాట. అట్లా కొంతమంది ఈ దైవంలో ఈ పూజించటం, భక్తిలో పరిణామం చెందుతూ కొంచెం డీప్‌గా ఎళ్తారనమాట. ఆ డీప్‌గా ఎళ్ళినప్పుడు ఏమైద్ది అంటే అది తపస్సుగా మారిద్దనమాట. ఇంకేదో ఉంది, ఏదో ఉంది. ఇది కాదు తెలుసుకోవాలి అని అలా తపస్సుగా మారి వాళ్ళే ఋషులవుతారనమాట. ఆ ఋషులకే తెలియబడ్డాయన్నమాట. అంటే అవి మనకి వాళ్ళకి ఆ తపస్సులో తెలియబడ్డాయి. ఆ తెలియబడిన వాటికి వేదాలని మనం పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఏంటంటే ఇవి మనకి ఒకళ్ళు చెప్పినయి కాదు. మనకి మనకు తెలిసి ఇంకొకళ్ళ ద్వారా తెలుసుకున్నది కాదనమాట. కాబట్టి మనకి వేదమే ప్రమాణంగా స్వీకరిస్తాం అన్నమాట. మతాల్లో చెప్పిన ప్రకారం మనం ఎవరి మత రీత్యా వాళ్ళు ఆచరిస్తున్న ఏదైనా ఒక సంశయం కలిగినప్పుడు చివరికి వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే మనం ప్రమాణంగా స్వీకరించి ఆచరిస్తాం అన్నమాట. అదే శిరోధార్యం అన్నమాట. అయితే వేదాలలో మనకేం చెప్పారు? కర్మ సూత్రాలు చెప్పారు, ధర్మ సూత్రాలు చెప్పారు. మోక్ష మార్గానికి అనుగుణంగా వివరించడం జరిగిందనమాట. చివరికి ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ అనేయి నిర్ణయాల్ని ఎలా తీసుకోవాలి అని కూడా మనకి సాధనతో ఎలా పొందాలి అనేది చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మానవ జీవితం తీసుకున్న తర్వాత మనకి ఇహపర సుఖాల కోసం ధర్మ, అర్థ, కామముల్ని చివరికి మోక్షాన్ని కూడా వివరించారనమాట. ఇవే చతుర్విధ పురుషార్థాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మానవుడు జనన మరణం నుంచి తప్పించుకోవటానికి తానెవరో తెలుసుకొని ముక్తిని, మోక్షాన్ని పొందాలన్నమాట. ఎందుకు అంటే సంపూర్ణ దుఃఖరాహిత్యాన్ని ముక్తి అంటాం అన్నమాట. ఎప్పుడైతే దుఃఖం నుంచి మనం ముక్తి పొందామో అంటే ముక్తి పొందామంటే మనకి దుఃఖం కలగదని కాదనమాట. ఈ దుఃఖం సహజమని మనం యాక్సెప్ట్ చేయగలగటం అనమాట. సుఖమైన, దుఃఖమైన మానవ జీవితంలో సహజమే. జన్మ తీసుకున్నాక ఇవి తప్పదు అనుకుంటాం. పూర్తిగా దుఃఖం నుంచి బయటపడటం అంటే ఏదైనా ఒక్కలాగా స్వీకరించడం అనమాట. దానికి మనం సాక్షిత్వంగా కూడా చెప్పుకున్నాం అనమాట. అది వచ్చినప్పుడే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. ఇట్లా పొందాలి అంటే మనం పెద్దల్ని ఆశ్రయించాలి. వాళ్ళు చెప్పిన మార్గంలో నడచాలి. దానికి తప్పనిసరిగా
గురువు అనేది మనకి అవసరం ఉందన్నమాట. చాలా అవసరం ఉందన్నమాట. సరైన గురువుని నిర్ణయించుకుని ఆయన్ని ఆశ్రయించి తాను కూడా సరైన శిష్యుడిగా ఉండాలి. ఇప్పుడు గురువు ఉన్నారు మనకి. మనం సరైన శిష్యుడు అంటే సశిష్యుడిగా ఉన్నామా? అంటే ఆయన చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే మనం సశిష్యులం అవుతాం. కానీ మనం ఏం చేస్తాం, మనకి తెలియకుండానే మరుపుకెళ్ళిపోతాం. రోజు మార్నింగ్ మొదలుపెడతాం సాధన అంతా. నామం మొదలుపెడతాము. తెలియకుండానే మరుపులోకి ఏదో వ్యవహారం వస్తుంది. తెలియకుండానే మరుపులోకెళ్తాం. మళ్ళీ ఎప్పటికో గుర్తొస్తది. మళ్ళీ కూర్చుంటాం. అలా గుర్తు రావటం కోసమే స్వామివారు ఏం చేశారు, మనకి 4 సంధ్యలు ఏర్పాటు చేశారు. కనీసం ఏ పూటకి ఆ పూట మనం చేసుకున్న విక్షేపాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతది ఈ సంధ్యా సమయం అని చెప్పి మనకి కేటాయించారనమాట. అట్లా మనము నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళగలిగితే పూర్తిగా ఆ ధ్యాసలో ఉంటాం అనమాట. ధ్యాసే ధ్యానంగా మారిద్ది. ఆ ధ్యానంలోనే మనము సమాధి నిష్ఠకి చేరుకోగలుగుతాం అనమాట. పూర్తిగా ఏకాగ్రత పొందటం అనేది సమాధి నిష్ఠ అనమాట. ఇట్లా ఈ ప్రపంచంలో మనం నామరూపాలతో వ్యవహరిస్తూ ఉంటాము. మన శాస్త్రాలు, మన గురువులు మనకి "నువ్వు ఆనంద స్వరూపుడి. నీ దుఃఖం అనేది లేనే లేదు. దుఃఖం నిజంగా ఉన్నట్లయితే అందరికీ ఒక వస్తువు పట్ల గాని, ఒక వ్యవహారం పట్ల గాని, ఒక వ్యక్తి పట్ల గాని అదే దుఃఖం కలగాలి. కానీ ఒకళ్ళకి దుఃఖం కలిగించేది మరొకళ్ళకి ఆనందం కలిగిస్తుంది. అంటే నిజానికి దుఃఖం ఉందా? లేదు. ఏంటి ఎందుకు ఆనందం వైపే పరుగులు తీస్తాం? ఏ పని చేసినా దుఃఖం రావాలని చెయ్యం మనం. ఆనందం రావాలనే ప్రయత్నం. ఏదో ఇన్‌కన్వీనియన్స్ మనం దుఃఖపడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఎందుకు ఆనందం వైపు పరుగులు తీస్తాం అంటే నిజానికి మన స్వరూపం ఆనంద స్వరూపం అన్నమాట. అది మర్చిపోయి ఏదో బాధపడుతూ ఉంటాం అన్నమాట. అందుకని గురువులు శాస్త్రాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. నువ్వు ఆనంద స్వరూపుడివి. ఈ నామరూపాత్మకమైన జీవుడివి కాదు అని పదే పదే మనకి చెప్తూ ఉంటాయన్నమాట. అయితే మనకి మన శాస్త్రాలన్నీ కూడా పరబ్రహ్మమని, నువ్వు పరబ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అని మనకి బోధిస్తున్నాయి. మరి మనకేం తెలుసు? బ్రహ్మము అనంగానే సృష్టికర్త బ్రహ్మం అని తెలుసు. అంతవరకైతే మనం ఒప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ సృష్టికర్తనే మనం పరమాత్మ అని గూడా చెప్పుకుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు పరమాత్మ నన్ను రక్షించు అని ప్రాధేయపడుతూ ఉంటాం. అయితే మరి పరబ్రహ్మం అంటే ఏంటి? అంటే మనం అనుకునే సృష్టికర్త బ్రహ్మ కాదనమాట. పరము, దానికన్నా పరమైనది, అన్నిటికన్నా మించినది అని అర్థం అన్నమాట. అంటే బ్రహ్మ సృష్టికర్త మాత్రమే. పరబ్రహ్మం అంటే సర్వానికి అధిష్టం అన్నమాట. అన్నిటికీ ఆధారమైన వాడు, సర్వాధిష్టానము అని గుర్తించాలన్నమాట. అట్లా అతనిలో కలిగిన కదలిక వలన మాయ ఉద్భవించింది. మాయ వలన జగత్ ఏర్పడింది. నిజానికి మాయ అంటే లేకనే ఉన్నట్లు తోపింపచేస్తుంది. మరి మాయ నుంచి జగత్ ఏర్పడింది అంటే అర్థం ఏంటి? లే ఈ జగత్తు లేకనే మనకు ఉన్నట్లు అనిపిస్తుందనమాట. నిజానికి ఈ శరీరాలు ఉన్నాయా నామరూపాత్మకమైనవి? ఈ దేహం లేకనే ఉన్నట్లు మనకి తోస్తుందనమాట. అయ్యే తోచి మళ్ళీ అయ్యే కర్మలు చేసి, మళ్ళీ బ్యాలెన్స్‌లు చేసుకొని, మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని ఇవన్నీ కూడా లేదు. అంతా భ్రమ భ్రాంతుల్లో సాగుతూ ఉంటదనమాట. ఇది భ్రమ, ఇది భ్రాంతి అని మనం ఎప్పుడైతే రూఢిగా తెలుసుకుంటామో, అప్పుడు స్వయంగా ఆత్మగా ఉండిపోతాం అన్నమాట. అదే సమిష్టిలో అయితే బ్రహ్మంగా ఉండిపోతాం. ఆపై స్టెప్ ఉన్నది బ్రహ్మమే. ఏ కదలిక గాని, ఏది కానీ లేనిది కేవల ద్రష్ట అని మనకి నిర్ణయం కలిగిద్దనమాట. అక్కడి దాకా ముందు మనం ప్రయాణించాలన్నమాట. మన లాస్ట్ గోల్ ఏంటి అంటే అచలం అన్నమాట. ముందు మన ప్రయత్నం ఏంటంటే వెష్టిగా నేను ఈ నామరూపాత్మకమైన జీవుడిని కాదు, నేను ఆత్మని అని ఫస్ట్ స్టెప్ ఎదగలగాలి. దానికోసమే మన సాధన అంతా కూడా అన్నమాట. ఇట్లా మనము వివేకం వలన మనం తెలుసుకోవాలి అంటే మనకేం చెప్తున్నారంటే బ్రహ్మం అంటే సర్వానికి అధిపతి అని, సృష్టికి పూర్వం నుంచి ఉన్నది పరబ్రహ్మమే అని, అతడే సచ్చితానంద స్వరూపుడుగా చెప్పడం జరుగుతుందనమాట. అతనిలో కదిలిన కదలిక వలన మాయ ఉద్భవించి, మాయ వలన జగత్తు ఏర్పడింది. జగత్తునందు ఏర్పడిన 84,00,000 జీవరాశులలో మానవుడు మాత్రమే బుద్ధి వికాసం ఉందన్నమాట. అంటే మనకి భగవంతుడిచ్చిన వరం అన్నమాట. ఎందుకు అంటే ఆయన సృష్టి చేసి మిగతా అన్నిటిని ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాయి అన్నమాట. అందుకని మనకి అడిషనల్‌గా బుద్ధి అనేది ప్రసాదించారన్నమాట. ఆ బుద్ధిని మనం ఎటు తిప్పాము? ప్రపంచం వైపు తిప్పి రకరకాల వస్తువుల్ని రకరకాల మనకే చేటు తెచ్చే విధంగా కనుక్కుంటాం. వాటిని ఉపయోగించుకోవటం మన నాశనానికే, మన వినాశనానికే మనకి అవి తోడ్పడుతున్నాయన్నమాట. అంతే తప్ప
సృష్టికి కానీ దేనికి ప్రయోజనంగా కనిపించట్లేదు. వివేకం వలన ఏంటి అంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే ఏంటి? ఏది నిజమైన జ్ఞానము అన్నది. తన్ను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం అన్నమాట. తత్ఫలితంగా మనకేమొస్తుంది అంటే ఆత్మానుభవం కలుగుతుందనమాట. అంటే మనం జీవించే మనం వచ్చే ఆలోచన, మనం చేసే ప్రతి వ్యవహారము, ప్రతి కదలిక, ప్రతి మాటకి ఆధారమైంది ఆత్మని, చైతన్యమని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం అనమాట. ఎప్పుడైతే ప్రయత్నించి ఏంటి అన్నప్పుడు ఒకానొక రోజుకి మనకి తెలియపడుతదనమాట. తెలిసేటప్పటికి మనం ఆత్మ అనేది మన అనుభవంలోకి వస్తుందనమాట. ఎలా అంటే మనం ఎలా విచారణ చేయాలంటే, ఈ శరీరాన్ని 3 శరీరాలుగా చెప్పుకున్నాం. మన కంటికి కనిపించేది స్థూల దేహంగా, అలాగే సూక్ష్మ దేహము. మనకేంటి ఇన్నర్‌గా పంచ ప్రాణాలున్నయి, కర్మేంద్రియాలున్నయి, అలాగే పంచ ప్రాణాలున్నయి, అంతఃకరణం. ఇవన్నీ కలిపి 19 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరంగా చెప్పుకుంటాం. అలాగే కారణ శరీరంగా చెప్పబడేది ఏంటి అంటే అవిద్య అన్నమాట. ఏంటి అంటే ఒక జన్మ వచ్చాక మనం ఏయో కోరికలు కోరుకుంటాము. ఎప్పుడైనా సరే మనకి ఒక కోరిక కలగటంలో తప్పు లేదండి. వెంపర్లాటలోనే మనకి ప్రాబ్లమ్ అనమాట. రెండోసారి బలంగా అనిపించినప్పుడు అది తీరంది అని తెలిసినప్పుడు దాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే దానికోసం మళ్ళీ జన్మెత్తాల్సి ఉంటుందనమాట. అంటే కొన్ని వాసనలు ఇలా చేసుంటే బావుండేది, అలా చేసుంటే బావుండేది అనుకుంటూ ఉంటానన్నమాట. ఏమైద్ది మళ్ళీ జన్మల్లో సంస్కారాలుగా మనకొస్తాయన్నమాట. ఏదైతే ఈ జన్మలో అనుకుంటామో వచ్చే జన్మలో అలా జీవిస్తాం అన్నమాట. అంతే తప్ప ఏ ప్రయోజనము మనకి ఉండదనమాట. అలా కొన్ని వాసనలు, సంస్కారాలు కారణంగా ఈ కారణ శరీరంగా చెప్తాం అనమాట. అవిద్య అంటాం అనమాట. ఈ కారణ శరీరం ఏం చేస్తదంటే సూక్ష్మ శరీరం తీసుకొస్తది. ఈ సూక్ష్మ శరీరం అనుభవం పొందటానికి స్థూలాన్ని వెతుక్కొని తీసుకొచ్చుకుంటదనమాట. అట్లా మన జన్మ పరంపరలో కొట్టుకుపోతూ ఉంటామట. అంటే జనన మరణ చక్రంగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం ముక్తిని పొందుతామో ఈ చక్రం నుంచి పక్కకు తొలగలుగుతాం అనమాట. ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎలా తీసుకున్నా, ఎన్ని యుగాలు గడిచినా చివరికి ముక్తి, మోక్షం అనేది పొంది తీరవలసిందే. అంత రిస్క్ తీసుకునే బదులు జాగ్రత్తగా ఈ జన్మలో సాధన చేసి దీని నుంచి బయటపడదాము. అయితే వీటినన్నిటిని నడిపించే శక్తి, వీటిని 3 శరీరాలని నడిపించే శక్తి ఒకటుంది. ఒక్కటే ఉంది. అంతటా వ్యాపకమై ఉంది. దాన్నే చైతన్యం అని చెప్తాం. లేదా ప్రకాశం అని చెప్తాం అన్నమాట. ఆత్మ అని చెప్తాం అన్నమాట. ఇది గుర్తించాలన్నమాట. ఈ గుర్తించటానికే మన సాధనంతా కూడా ప్రయత్నించి పొందాలన్నమాట. అయితే ఈ చైతన్యమే వెస్ట్‌లో ఆత్మగా చెప్పుకుంటాం. సమిష్టిలో బ్రహ్మంగా చెప్పుకుంటాం అన్నమాట. అది బ్రహ్మాన్నే పరమాత్మ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఇది సర్వవ్యాపకమైనది. నేను అనేది వెష్టిలో ఆత్మని, సమిష్టిలో బ్రహ్మమని పిలువబడుతున్నది. ఏదో సృష్టికి పూర్వం అది పరబ్రహ్మం. ఇప్పుడు ఈ నేను కాదు అంటే శ్రీదేవి కాదు. ఎవరు అంటే పరబ్రహ్మము అని తెలుసుకోవటం అన్నమాట. ఇప్పుడు నేను వెస్ట్‌లో ఉన్నా ఒకవేళ నేను సమిష్టిలో చేరి బ్రహ్మం అయినప్పటికీ 2 నేనే. అది దైవము, ఇది జీవుడన్నమాట. ఈ నేను నిజంగా సృష్టికి పూర్వం ఉన్న పరబ్రహ్మే కానీ, ఇది సృష్టి తర్వాత ఉన్న నామరూపాత్మకమైనది కాదు అని తెలుసుకోవటమే మనము చేయవలసిందన్నమాట. ఈ 3 శరీరాలు అనుసరించి ఏదనుకుంటున్నామో అంటే ఈ నేను 3 శరీరాలు మనకున్నయి. ఏ నామంతో ఉంటే, ఏ రూపంతో ఉంటే ఆ 3 శరీరాలు నావని చెప్తాం అనమాట. నా మనసు, నా బుద్ధి అని, నా సంస్కారం, నా వాసనలు, నా అభిప్రాయాలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా అనుసరించి ఏదనుకుంటున్నామో ఆ నేను కాదని తెలుసుకోవాలి. అలా తాను ఆత్మనని విచారణ ద్వారా తెలుసుకొని చివరకు పరబ్రహ్మముగా నిర్ణయం పొందాలి. ఫైనల్‌గా మనం ఏం చేయాలి? పరబ్రహ్మంగా నిర్ణయం పొందాలన్నమాట. ఈ నేనుకు మూలాన్ని తెలుసుకోవాలంటే విచారణ చేసుకుంటూ, ఏది నేను కాదో నిరసించుకుంటూ రావాలండి. ఇది కాదననమాట. అట్లా మనము కొంచెం వివరంగా ముందు క్లాస్‌లో తెలుసుకున్నాంగా. అందుకని టూకీగా ఇక్కడ చెప్పుకుందాం. అసత్య నేనుగా కర్మలు చేస్తూ, కర్మలను అనుభవిస్తూ ఉండేది సూక్ష్మ శరీరము. దాని పనిముట్టుగా ఉండేది స్థూలం అన్నమాట. జన్మకు కారణమైంది మనం చెప్పుకున్నాంగా వాసనలు, సంస్కారాలుంటాయి. అవి ఎప్పుడైతే మిగిలుంటాయో కారణదేహం అంటారనమాట. ఆ కారణదేహం వల్లనే ఈ సూక్ష్మం
ఈ స్థూలము వస్తాయి అన్నమాట. కనుక కారణ శరీరంగా చెప్పుకుంటాం. వీటిని జడమైనవి అని, అవి తాను కాదని గుర్తించి విచారణతో నిరసించి ఆత్మానుభవం కలుగుతుంది. ఈ దేహం నేను కాదు అని రూఢిగా మనకి ఈ నేను కాదని తెలిసిందనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఒక స్టెప్ వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం అనమాట. బాగా కరెక్ట్ గా తెలియాలన్నమాట. తెలిసినప్పుడు ఈ సుఖ దుఃఖాలు వస్తున్నాయి అనుకో, ఎందుకు వస్తున్నాయి, వచ్చినప్పటికీ అప్పుడు నిజంగా మనం తెలుసుకున్నాం అనుకోండి నేను కాదు అని, ఆత్మగా ఉన్నాం అనుకో, దుఃఖం వచ్చింది, సంతోషం వచ్చింది. అప్పుడు మనకేం తెలియబడుతుంది? ఈ దేహం తెచ్చుకున్న సంస్కారంగా గుర్తిస్తామే గాని, నాకే ఆనందం వచ్చింది అని ఎగిరెగిరి పడము. నాకే దుఃఖం వచ్చిందని కృంగిపోమనమాట. అదే గుర్తనమాట. ఎవరికైనా తెలియకుండా దుఃఖం వచ్చేసిందనుకోండి, వెంటనే గుర్తిస్తున్నామా లేదా? గుర్తిస్తే ఆత్మగా ఉన్నాం. గుర్తించలేదు, ఆ వరవడిలో కొట్టుకుపోతున్నాము. ఆటోమేటిక్‌గా నామరూపాత్మకం అయిపోయామని అర్థం అన్నమాట. మన సాధన మనం ఎంతవరకు వచ్చాం మనం, అందుకే స్వామివారు ఎప్పుడు గూడా ఎక్కడ నిర్ణయం పొందారు, ఎక్కడున్నారు అని 5, 6 స్టెప్స్‌లు మనకి పెడుతూ ఉంటారనమాట. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఎప్పుడైతే విచారణతో మన వ్యవహారాల్ని, మన మాట తీరుని, మనం చెప్పే విధానాన్ని, మన నడవడికని మనం ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటామో, మనం ఎక్కడున్నామో మనకే తెలుస్తదనమాట. అట్లా జాగ్రత్తగా సాధన చేస్తూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇంకా పై స్థితికి వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలనమాట. విచారణతో నిరసించి ఆత్మానుభవం పొందాలన్నమాట. అంతరింద్రియాలుగా చెప్పబడుతున్న మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కూడా జడమైనడిగా గుర్తించాలి. ముందు మనం ఏం చూసుకున్నాం? లాస్ట్ క్లాస్‌లో 3 శరీరాలు నేను కాదనేది కొంచెం వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్‌లో మనము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేవి కూడా విచారణ చేసి, అవి కూడా మనం ఏంటంటే నా మనసు బాధపడింది, నా బుద్ధి చెప్పింది, నాకు చేయబుద్ధి అవ్వట్లేదు, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, పెట్టబుద్ధి అవ్వట్లేదు, పెట్టబుద్ధి అవుతుంది. ఇలాంటియన్నీ కూడా నా కలుపుకుంటున్నాం. గమనించుకోండి చెప్పేటప్పుడు. అవన్నీ కూడా నేను కాదు అని మనం విచారణతో బయటపడాలన్నమాట. అది ఈరోజు క్లాస్‌లో కొంచెం వివరంగా మనము తెలుసుకుందాం. మనస్సు. మనస్సంటే ఏంటి? సంకల్ప వికల్పం. ఇది చెయ్యాలి, వద్దు, మానేయటం. ఇవి మనసు చేస్తుంటదనమాట. సంకల్ప వికల్పాలతో కూడుకున్నదే మనస్సనమాట. వాటిని ఎప్పుడు కూడా మనం మనసంటేనే సంకల్పం, వికల్పం అని చెప్పాలి. వాటిని ఆశ్రయించే మనసు పనిచేస్తూ ఉంటదనమాట. అంటే మనం ఏమనుకుంటాము అంటే, ఆలోచన అనుకుంటే బెస్ట్ అనమాట. సంకల్పం అనేది పెద్ద స్థితిలో ఉపయోగిస్తారనమాట. బ్రహ్మ సంకల్పించాడు, అందుకే సృష్టి ఏర్పడిందని చెప్పుకుంటాం. మన వరకొచ్చేటప్పటికి మన ఆలోచన అనమాట. నాకిది చేయాలని తోచింది ఆలోచన వచ్చింది. అట్లా అనుకోవాలనమాట. కానీ మనకి మొదటి నుంచి అభ్యాస దోషంతో మన సంకల్పంగానే చెప్పుకోవడం జరిగింది. మనకు అనుగుణంగానే మనకి శాస్త్రంలో కూడా అలాగే చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ నేను అనే సంకల్పం మూలము మనసుగా మారింది. మొదట్లోనే నేను అనే భావన లేకుండా ఏ పని చేయలేమండి. సాధ్యమైనంత వరకు నేను అనకుండా, అంటే ఈ దేహం కదా ఇది అందామంటే కుదరదు. పేరు చెప్పుకోండి. నే సాధ్యమైనంత వరకు నేను తగ్గించుకోవటం. అంటే బయటికి అంటమే కాదు, లోపల కూడా నాకే తోచింది, నేనే చేశాను, నేనే వెళ్ళానని లోపల కూడా మనకు అనిపిస్తూ ఉంటది. వాటిని కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అది కూడా సాధనే అన్నమాట. బంధానికి మూలం మనస్సే అన్నమాట. ఎప్పుడైతే నేను అనుకుంటానో నాది అనేది వెంటనే వచ్చేస్తుందన్నమాట. అదే బంధం అన్నమాట. నాదని ఎప్పుడు అనుకుంటానో అది బంధం అన్నమాట. ఒక వస్తువు గాని, ఒక పెన్ను గాని, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవహారం గాని నేనే చేశానన్నానుకో బంధం అన్నమాట. అంటే ఎప్పుడైతే చేస్తామో బంధానికి గుర్తేంటంటే మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్ ఉంటదన్నమాట. అట్లా అనే ఆ బంధంకి కారణం మనస్సే. నేను, నాది అనేది ఇక్కడ బాగా బలంగా తోస్తూ ఉంటాయన్నమాట. అందుకే మనసునందు వచ్చిపోయే సుఖదుఖాలు నాకు తెలుస్తాయి. నేను నాకు దుఃఖం కలిగింది, నాకు సంతోషం కలిగింది. మనకలా అనిపిస్తూ ఉంటది గదా! అంటే ఈ బంధానికి కారణం ఏంటంటే వాటి ఫలితాలు సుఖమో, దుఃఖమో మనం ఆశిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి నేను సుఖిని కాదు, దుఃఖిని కాదు అని తెలుసుకోవాలి. ఆత్మకి సుఖముందా? దుఃఖముందా? కాదు గదా! ఈ దేహానికే ఉంది. అంటే ఈ దేహం తెచ్చుకున్న కర్మలు, ప్రారబ్ధంగా చెప్పుకుంటాం మనం. ఆ ప్రారబ్ధంలో జరిగే వ్యవహారాలకి వచ్చే ఫలితమే ఈ సుఖ దుఃఖాలనమాట. నిజానికి నేనెవరు? ఈ దేహాన్ని నడిపించే ఆత్మని నేనైతే, నేనే ఈ దేహం అని పొరపాటు పడుతున్నాను. కాబట్టి ఇక్కడ మన విచారణ ఎలా ఉండాలి?
ఈ వ్యవహారానికి అంతటికి ఆధారమైన ఆత్మను నేను. ఆత్మే లేకపోతే ఈ దేహం జడప్రాయం అయిపోతుంది, మనసు పనిచేయదు, దేహము పడిపోతుంది. దాన్నే మనం మరణం అని చెప్పుకుంటాం అన్నమాట. ఇట్లా మనకి వచ్చిపోయే సుఖ దుఃఖాలు నాకు తెలుస్తాయి కాబట్టి నేను సుఖిని కాను, నేను దుఃఖిని కాదు. నేను ఇతరులు, అంటే నేను వేరు, ప్రపంచం వేరు. నేను ప్రపంచంలోనే ఉన్నాను, కానీ నాదైన ప్రపంచంలో నేనుంటాను తప్ప మిగతాయన్నీ నాకంటే అన్యము అని అనుకుని, మనం అఖండంగా ఉన్న నేనుని, అంటే అంతటా వ్యాపకమైన ఆత్మనైతే నేనేం చేస్తున్నాను, ఇట్లా ఖండాలుగా విభజించుకుంటూ వస్తానన్నమాట. ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు, మా ఇల్లు వేరు, నీ వస్తువులు వేరు, నా వస్తువులు వేరు. ఇంట్లో కూడా వ్యక్తుల మధ్యలో ఇది నాది, ఇది నీది అని మనకి మనది అనే మాట పోయింది. మన పెద్దలు ఏమనేవాళ్ళు, మన ఇంటికి వెళ్దాం రండి, భోంచేసి వెళ్దాం రండి, చేయి కడుక్కోకుండా పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అబ్బా భోజనం టైంకి చప్ప పెట్టకుండా వచ్చారు, ఇప్పుడు ఎంత కష్టమో, మళ్ళీ వండాలి పెట్టాలి. అసలు ఆలోచన రావటమే నెగిటివ్నెస్ అన్నమాట. అట్లా చిన్న చిన్న వాటి దగ్గర మనం గమనిద్దామండి. ముందు కలుపుకుంటూ వెళ్దాం. మనకి మనము అందరం మనం 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 ఎప్పుడైతే కలుపుకుంటామో అది మనకి రక్త సంబంధమే అవ్వక్కర్లేదు, స్నేహమే అవ్వక్కర్లేదు. పరాయి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేస్తే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉండదు. అంతకన్నా ఎదుగుదల ఇంకొకటి ఉండదనమాట. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకోవాలనమాట. అట్లా మనము నేను, ఇతరము అనే గీత గీసేసి మనము ఈ అఖండంగా ఉన్న చైతన్యాన్ని ముక్కలు ముక్కలుగా విభజించుకున్నాం అన్నమాట. ఇలా చూపెట్టడానికి కారణం ఏంటంటే మనసే. మనం ఏ పని చేసినా మనసే. ఆలోచన అదే చేస్తది. బుద్ధి నిర్ణయిస్తదనమాట. అంటే ముందు చేసేది మనసే కాబట్టి, ఈ అఖండంగా ఉన్నదాన్ని ముక్కలు ముక్కలుగా చూపెట్టేది ఏంటి అంటే మనసే. అందుకే మనం నాశనం అవ్వాలి, మనసు మౌనపడాలి. మన సాధన అంతా కూడా మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవడానికే చేస్తున్నాం. అట్లా కానీ అది ఎప్పటికీ మనకి అంతు చిక్కని ప్రశ్నలాగే ఉండిపోతుందనమాట. చూపెట్టేదే మనసు. మనలో స్వభావాలు కోరటం, వద్దనటం వీటన్నిటిని చూస్తున్నాం. మనం చెప్పుకుంటుంటే అనిపిస్తది, మనకేదో కోరిక కలిగిద్ది. అంత ఎందుకండి పొద్దున వంట దగ్గరే అనిపిస్తది, అబ్బా! ఇవాళ వంకాయ కూర చేసుకుందాం, లేతే బెండకాయ కూర చేసుకుందాం. ఇట్లా ప్రతి చోట చూడండి మనకి కోరిక కలుగుతానే ఉంటది. లేకపోతే ఎవరో ఇంట్లో వాళ్ళు ఇంకో కూర, అబ్బా! అదొద్దు, నేనసలు తినను, నాకిష్టం లేదు. వెంటనే మనకి వద్దనిపిస్తుంటది. కావాలనిపిస్తది, వద్దనిపిస్తది. ఒక వంటే కాదు, ప్రతి విషయంలో కూడా ఈ భావన మనకి వస్తుందా లేదా? వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఓహ్! శ్రీదేవి సంస్కారంలో ఇదుంది అని చూడగలుగుతున్నామా లేదా? చూడగలగటమే సాక్షి సాధన అన్నమాట. ఫస్ట్ నిజంగా అనిపించకపోవచ్చు, కానీ ప్రయత్నించి మనము దాన్ని నిలబెట్టుకున్నట్లయితే అది సహజంగా మారిద్దనమాట. ఏదైనా ప్రయత్నంతో మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. పదే పదే చేస్తే చూడండి ఏదైనా మనకి సులువైద్ది. అట్లాగే సాధనలో కూడా నేననే భావాన్ని, కావాలనుకునే భావాన్ని, వద్దనుకునే భావాన్ని, కోపగించుకునేదాన్ని, సంతోషపడేదాన్ని అన్నిటినీ కూడా గమనించి, గమనింపు ఉండాలండి. ఇక గమనింపు ఉంటేనే సాక్షిత్వం పెట్టగలుగుతామనమాట. మొదట్లో ప్రయత్నపూర్వకంగా పెట్టామనుకోండి, అది రాను రాను ఏమైద్ది, అలవాటుగా మారిపోతుందనమాట. అట్లా ఆ అలవాటుగా మారాలి. మనకి ఆ పని వ్యవహారం జరిగేటప్పుడు మనము గుర్తించగలగాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం సాత్వికంగా ఉండాలి, సత్వగుణంలో ఉండాలనమాట. అందుకే గుణాలతోనే మన ఎదుగుదల ఉంటదనమాట. అలా ఉన్నప్పుడే సాక్షిత్వాన్ని మనము నిలబెట్టుకుంటాం. అలా మనలో స్వభావాలు కోరటం, వద్దనటం వీటన్నిటిని చూస్తున్నాము. తెల్లవారుతూనే భావాలు మొదలవుతాయి. మెలుకువ రావటంతోనే ఇవాళ ఏదో పని పెట్టుకుంటాం, అదే గుర్తొస్తదనమాట. మనలో భావ పరంపర. పోనీ ఆ పని గుర్తొచ్చింది సరే చేద్దాం అనుకుంటామా, దానికి ఎన్నో చైన్‌లాగా లింకులు పెట్టేస్తుంటాం అనమాట. ఇలా చేస్తే బావుంటదా? అలా చేస్తాం. ఈళ్ళకి అప్పచెప్తే బావుంటదా? అలా చేసుంటే బావుంటదా? చేస్తే ఈ ఫలితం వస్తదా? ఆ ఫలితం వస్తదా? ఏమో, ఏమో చేసే పని చేయకుండా 100 ఆలోచనలు చేస్తాం గమనించండి. మనస్సు వేగం వెళ్ళిపోతూ ఉంటదనమాట. కొంతమందికైతే ఏదనిపిస్తే అది అప్పటికప్పుడు చేసేయాల్సిందే. ఏదనిపిస్తే అది మాట్లాడేయాల్సిందే. దాన్నే స్వామివారు వాంతితో పోలుస్తారనమాట. కక్కేసుకున్నావా తర్వాత ఏం ప్రయోజనం ఉండదంటారనమాట. దానికి ముందే మన ఆలోచన రావాలి. మనం గుర్తించాలి. మన మాటను గుర్తించాలి అంటే మనం సాత్వికంగా ఉండాలి. సత్వగుణంలో ఉన్నప్పుడు మనం ప్రతి పని, చేత, మాట గూడా ఒక్క క్షణం అనమాట. అంటే అది కనురెప్ప పాటే, మనం ఏదో అనుకుంటాం ఆగి ఆగి అని. ఆ రెప్పపాటులోనే దాన్ని అందుకుంటాం, గ్రహిస్తాము. దాన్ని
నెమ్మది చేసుకుంటాం అన్నమాట. జరగవలసిన అనర్థం జరగకుండా, అనర్థం అంటే ఏంటండి? మన లక్ష్యం దిశగా వెళ్ళిపోతే అది అనర్థమే అన్నమాట. అందుకని అట్లా జాగ్రత్తగా మనం వ్యవహరించాలన్నమాట. తెల్లవారుతూనే భావాలు మొదలవుతాయి. నేను లేచి పని చేయాలి అంటే ఇక్కడ మనస్సు పనిచేయటం ప్రారంభించిందని అర్థం అనమాట. అదే లేకపోతే ఏం జరగదు గదా! మరి అలా అయితే ఎలా జరిగిద్దండి? మనసు లేకపోతే ఏం పని చేస్తాం? ఇది చేయాలి, వంట చేయాలి, కూర్చోవాలి, నడవాలి, ఎందుకు బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి. ఇయన్నీ కూడా మనసులోనే ఆలోచనలే. కానీ మనము చెయ్యాలి. మనసు పని చేయకపోతే అసలు మన జీవితమే ఉండదు. పిచ్చివాళ్ళతో పోలుస్తారు. చెయ్యాలి. చేసేటప్పుడే మన సాధననమాట. ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి. మనసుని చూస్తున్నావా? మనస్సే అయిపోయావా? నా మనసు అన్నాననుకోండి మనసయిపోయినట్లే అన్నమాట. అదే చూస్తున్నాను అనుకున్నానండి. నేను చైతన్యాన్ని అని నేను బలంగా నమ్మానండి. స్వామివారు చెప్పారు. నేను బలంగా నమ్మాను. అంటే చూస్తున్నావా లేదా అన్నది మనకి స్మరించాలన్నమాట. అప్పుడు గమనించి ఏ పనిలోనైనా ఈ విధంగా ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. ఏలననగా నేను ఆనందించాను అని చూడకుండా మనం ఏం చేస్తాం? నేనప్పుడు కొనుక్కున్నాను. చాలా ఆనందమేసింది. ఫ్రెండొచ్చింది. చాలా ఆనందపడ్డాను. ప్రతి చోట నాకు చాలా సంతోషంగా ఉంది. నాకింతకన్నా సంతోషం ఏముంది? ఇట్లా అన్వయించేసుకుంటా ఉంటాం గదా! అప్పుడు మన సాధన ఎలా పెట్టాలో ఇక్కడ చెప్తున్నారు చూడండి. నేను ఆనందించాను అని చూడకుండా, ఆనందించు మనసు యొక్క సంస్కారాన్ని చూడాలి. ఓహ్! శ్రీదేవి సంస్కారంలో ఈ విషయం జరిగితే ఈ వ్యక్తిని చూస్తే ఆనందిస్తది. అంటే ఇది తెచ్చుకున్నది కాబట్టి మనము దాన్ని చూడగలగాలనమాట. చూడండి మళ్ళొకసారి చెప్తాను. మనస్సే అయిపోయావా? మనసుని చూస్తున్నావా? మనస్సే అయిపోయావా? అని గమనించుకోవాలి. ఏ పనిలోనైనా ఈ విధంగా ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. ఎలా అంటే నేను ఆనందించాను అని చూడకుండా, ఆ ఆనందించు మనసు యొక్క సంస్కారాన్ని చూడాలి. ఎప్పుడైనా ఇంద్రియ అనుభవం నాది కాదు. ఏ ఏది అనేది మన ఇంద్రియాల వల్లనే అందులోనే కోరిక కలిగిద్ది. ఆ ఇంద్రియాల ద్వారానే వ్యవహరిస్తాం. మళ్ళీ ఆ ఇంద్రియమే మనసు కూడా ఇంద్రియమే కదా! మనసే ఆనందిస్తదనమాట. మనసే పని చెప్పి చేయిస్తది. మనసే దాని రిజల్ట్ గూడా స్వీకరిస్తది. ఆనందమో, దుఃఖమో ఏదో ఒకటి. ఈ 2 తప్పవు. తప్పవు అన్నప్పుడు దాన్ని మనము అది వాటిని అలా నడవనివ్వాలి. దుఃఖపడుతుందా? పడనివ్వండి. ఆనందపడుతుందా? పడనివ్వండి. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఓహ్! ఈ సంస్కారంలో అది కూడా తెచ్చుకుంది. ఎవరో అంటారు, విమర్శించారు. ఓహ్! నా సంస్కారంలో ఇది కూడా తెచ్చుకున్నాను కాబోలు అని. అంటే మంచి, చెడు గ్రహించి మనం ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో, అనేక జన్మల సంస్కారం సంచితం నుంచి ఒక పిడికెడు ప్రారంధం మనకొస్తదనమాట. ఈ జన్మలో మనం సాధకులుగా ఉన్నాం. మంచి, చెడు తెలుసు అంటే మన లక్ష్యం దిశగా ప్రయాణించాలి అంటే మంచి సంస్కారం ఏది? చెడేది అని వెంటనే గుర్తిస్తాము. గుర్తించినప్పుడు దాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. లేదా తప్పనిసరి పరిస్థితి అనుకోండి సాక్షిగా ఉంటాం అనమాట. అలా మనము కొద్దిగా వెయిట్ చేయాలనమాట. మన కర్మ ఏంటి అంటే, మనం చేయాలి, తప్పనిసరిగా చేయాలి అంటే మనం వెయిట్ చేయమనమాట. అదరా బదరా తాపత్రయం అనమాట. మమత్వం ఉంటదిగా ఇంట్లో వాళ్ళ మీద. మనకి బాగోపోయినా, బాగున్నా అపసొప్పలు పడుతూ చేసేస్తూ ఉంటాం అనమాట. అది చేస్తారా లేదా వాళ్ళకి అవకాశం. అది నీ వంతులో ఉందనుకోండి, వాళ్ళు చేయరు వెళ్ళిపోవటమో, లేతే ఎంత బాగా హెల్ప్ చేసేవాళ్ళు కూడా అర్జెంట్ పని వెళ్ళిపోవటమో. అప్పుడు మనకి తప్పదు గదా! అంటే మన కర్మ అది మన ఎదురుంగా వచ్చి నిలబడిద్దనమాట. అట్లా గ్యాప్ అనేది మనకి తెలియాలన్నమాట. ఇట్లా ఇంద్రియాల అనుభవం నాది కాదు. ఇంద్రియాలదే గాని, మనసుకే గాని నాకు కాదు అని మనము తెలుసుకోగలగాలన్నమాట. ఇంద్రియాల అనుభవం మనసు కూడా ఇంద్రియమే కదా! అసలు నీకెన్ని ఇంద్రియాలున్నాయి అంటే మనం ఉన్నట్టుండి నన్నే 24 అని చెప్పమని. చెప్తాము. అమ్మా! మన ఇంద్రియాలు మనకి ఒక్కటే మనసే. ఎందుకంటే మిగతా 23 కూడా మనసుని ఫాలో అవుతాయి. మనసు చెప్తేనే చేస్తాయి. మనసు చెప్తేనే ఆనందిస్తాయి కదా! అందుకని ఇంద్రియ అనుభవం నాది కాదు అని గ్రహించాలనమాట. ప్రతి పని నుండి విరమించుకోవడం ద్వారా ఇంద్రియాలని జయించిన వాళ్ళమవుతాం అనమాట. ఇప్పుడేంటి ఏది చూస్తే అది కావాలనిపిస్తది. ఏది చెయ్యాలనిపిస్తది, పొందాలనిపిస్తది, తినాలనిపిస్తది. అన్ని ఇంద్రియాలని సంపూర్ణంగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇంద్రియ జయమంటే వద్దు, ఇప్పుడొద్దు అనుకుంటే ఆగిపోగలగాలనమాట. ముందేం చేయాలి? ఒక గంట తర్వాత చూద్దాంలే అనుకోవాలి. తర్వాత ఒక రోజు తర్వాత చూద్దాంలే అనుకోవాలి. అట్లా మనం ఎప్పుడైతే పోస్ట్‌పోన్ అంటే వాయిదా వేస్తామో, మనలో ఆ ఉన్న ఇంటెన్షన్ ఆహ్, పర్సెంట్ తగ్గిపోతూ ఉంటదనమాట. ఆటోమేటిక్‌గా 2 రోజులు అయ్యేటప్పటికి అది పలచబడిపోద్ది. ఇంక చెయ్యక్కర్లేదనమాట.
అట్లా మనం నెమ్మదితనంతో కూడా కొన్నిటిని మనము వాయిదా ద్వారా కూడా రద్దు చేసుకోవచ్చు అన్నమాట. అట్లా మనకి ఇంద్రియాన్ని మన ఆధీనంలో పెట్టుకునే అదృష్టాన్ని మనకు పొందుతాం అన్నమాట. ఇక్కడ మనసు చేస్తున్న ఇంద్రజాలాన్ని ఇంద్రజాలకుడు చేస్తున్న ఇంద్రజాలం వలె చూడాలి. మనం వెళ్తాం, ఇంద్రజాలకుడు ఏవేవో చెప్తాడు, పక్షులు సృష్టిస్తాడు, డబ్బు సృష్టిస్తాడు. ఇవన్నీ కూడా వాడు లేకనే ఉన్నట్లు మనకి కనికట్టు అని చెప్పుకుంటాం వెనకటి కాలంలో. అంతే తప్ప నిజంగా అవి రాలేదు, పక్షులు రాలేదు, నిజంగా అవి సృష్టించలేదని మనకి తెలుసు. అట్లాగే మన మనసు కూడా మనల్ని ఆ గారడీ వాళ్ళలాగా చేసేస్తుంది అని గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏం చేస్తాం? స్ట్రిక్ట్ అయిపోతాం అన్నమాట. నువ్వు అడిగిందల్లా నీ ఇవ్వను. ఏది అవసరమో అదే ఇస్తా. ఇప్పుడు నాకు అది అవసరమా? కాదు కదా! అన్నది మనం అనుకుంది. అలా మనము ఇంటి నిండా సామాన్లు పేర్చేసుకుంటాం. కబోర్డ్ నిండా చీరలు పెట్టేసుకుంటాం. నగలన్నీ ఆరాట పడిపోతా ఉంటాం. తీసుకెళ్ళి లాకర్‌లో పెడతాం. సందర్భం వచ్చినప్పుడు పెద్ద వాడేది ఉండదు, పాడు ఉండదనమాట. ఇట్లా ప్రతి చోట ఇంద్రియాన్ని జయించగలుగుతాం అన్నమాట. ఇంద్రజాలాన్ని ఇంద్రజాలకుడు చేస్తున్న ఇంద్రజాలం వలె చూడగలగాలి. అప్పుడే సాక్షిత్వాన్ని నిరూపించుకోగలుగుతాము. ఎప్పుడైతే చూడటం అనేది వస్తదో, గమనించటం అనేది వస్తదో, గమనించామంటే ఆటోమేటిక్‌గా సాక్షిత్వం వచ్చేస్తదండి మనకి. అంటే నేను చేసేది ఇది అన్నప్పుడు నా లక్ష్యం దిశగా నా సాధనలో ఈ పాయింట్ ఏంటి? ఎలా వ్యవహరించాలి? అన్నది స్ఫురించేస్తదనమాట. సాక్షిగా ఉండిపోతాం అనమాట. అట్లా మనము జాగ్రత్తగా సాధన చేసుకోవాలి. మనస్సు నాదైనప్పటికీ నేను మనస్సును కాదు. అది కూడా జడమైనదే అని నిర్చించాలి. ఎందుకు జడమైనది? ఆ చైతన్యం యొక్క స్పర్శ లేకపోతే మనసు కూడా పనిచేయదనమాట. విచారణతో మనస్సును పనిముట్టుగా వాడుకోవాలి. ఇది దేహం వ్యవహరించడానికి ఈ మనసు ఆధారం కాబట్టి ఎంతవరకు అవసరము అన్నది మనమే తేల్చుకోవాలనమాట. నాకిది అవసరమా అని మనకు అనిపిస్తుంటది కొన్నిసార్లు. అట్లా మనసు కూడా ప్రతి పని, మాట కూడా మనసుని అదుపు చేసే కెపాసిటీ మనకి వచ్చేస్తుందనమాట. పనిముట్టుగా వాడుకోగలుగుతాం అనమాట. ఇప్పుడేం చేస్తున్నాం? దానెమ్మటి పరిగెడుతున్నాం. ఏది చూస్తే రంగుల ప్రపంచం గదా! ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తది, చెయ్యాలనిపిస్తది, వినాలనిపిస్తది, చూడాలనిపిస్తది. మొత్తం పంచేంద్రియాలని మనం అన్నీ అన్ని విషయాల్ని శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులన్నిటిని గూడా అన్ని యాంగిల్స్ నుంచి మనము అనుభవించటం అలవాటయిపోయిందనమాట. ఎప్పుడైతే మనసు మన పనిముట్టుగా వాడుకుంటామో, ఏది ఎంత వరకు అవసరమో అంతవరకే వ్యవహరిస్తాం అనమాట. అంటే సాక్షిగా ఉండగలుగుతాం అనమాట. అలాగే బుద్ధిని బుద్ధిలో మనకి తాదాత్మ్యత ఉంది. అంటే మనసు చెప్పేదాన్ని అంతకు ముందు అనుభవం నుంచి ఇది మంచా, చెడా అని నిర్ణయం తీసుకుంటది. అంటే మనసు మీద కొంచెం బెటర్ అన్నమాట. బుద్ధి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనము భగవంతుడు మనకిచ్చిన వరం కాబట్టి, ఆయన్ని గ్రహించటానికి అది సహకరిస్తది. ఆత్మని గురించి అర్థం చేసుకుంటది. మనసు అర్థం చేసుకోదు. మనసు అర్థం చేసుకుంటే విన్నది అప్పుడే మర్చిపోద్దనమాట. చెప్పినప్పుడల్లా ఆహా! ఓహో! అని ఊగిపోద్ది. ఇంకిలా చేసేయాలి, అలా చేసేయాలని. ఏదైనా బోధ విన్నా, ఏదైనా శాస్త్రం చదివినా అంటే మనసుతో చేశామనుకోండి, అది మరుపుకెళ్ళిపోతుందనమాట. అదే బుద్ధి పరిధిలో ఉన్నాం. మనసు వేగం తగ్గింది. బుద్ధి పరిధిలో ఉన్నాం. అనుకున్నది అనుకున్నట్లు ఆచరించగలుగుతాం అనమాట. అంటే సాధన సజావుగా జరుగుతదనమాట. అందుకని బుద్ధికి కూడా మనము సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఇంకా ఎంతవరకు అంటే ఆ బుద్ధి అర్థం చేసుకుంటది గానీ, అదైన స్థితిలో నిలబెట్టలేదనమాట. ఇప్పుడు దాన్ని కూడా విస్మరించినప్పుడే మనము అదైన అనుభవంలో ఉండగలుగుతాం అన్నమాట. బుద్ధితో తాదాప్యత వలన మాత్రమే జ్ఞాన, అజ్ఞానముల తేడా కలుగుతుంది. ఏదైనా ఒక పని వచ్చింది. ఏదైనా ఒకటి కొనుక్కోవాలి. ఇది మంచా? చెడా? అంటే పాత పాత జరిగిన అనుభవాలన్నిటిని సెట్ చేసుకొని అప్పుడు మంచి జరిగిందనుకో ఓకే. రైట్ అని టిక్ పెడతదనమాట. లేదు అనుకోండి వద్దు అనేస్తదనమాట. ఎందుకొచ్చిన రిస్కు అనుకుంటదనమాట. అందుకని ఆ తాదాప్యత తీసేసి మరొక్కసారి విచారణ చేయడం ద్వారా అవును, కాదా అన్నది మనం నిర్ణయించుకోగలుగుతాం అనమాట. అంతటా ద్వైత దృష్టిని చూపెట్టే బుద్ధిని నేను కాదు అని నిరసించాలి. కేవలం ఆత్మ లక్షణాలను తెలుసుకోవటానికే దాన్ని వాడుకోగలగాలనమాట. ఇట్లా మనకి బుద్ధి నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. చిత్తంలో అనేక చింతనలు, సంస్కారాలు, వాసనలు, కోరికలు, భయాలు, ప్రేమ మొదలైన గుణాలు అవ్యక్తంగా ఉంటాయి. అవి ఆయా సందర్భాలు వచ్చినప్పుడే బయటకొస్తాయండి.
ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిలో మనం వాసనలుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమ దాగుంటది, లేదా ద్వేషం దాగుంటది. అన్ మనం చింతన అంటాం అనమాట. ఇక్కడ అన్ని చింతనలు పెద్దోళ్ళైన తర్వాత అన్నీ ఆలోచిస్తుంటారు. గత 60 ఏళ్ళగా, గత 70 ఏళ్ళగా జరిగినయి అన్నీ చింతన చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇందులో మనకి ఇవే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి పరిగెట్టుకొస్తూ ఉంటాయి. ఆయా సందర్భం రాంగానే ఆ వాసన, ఆ ప్రేమ, ఆ భయము ఏదో ఒకటి మనల్ని వచ్చేస్తదనమాట. వాసన రూపంలో, ఆవిరి రూపంలో మనసుకి చేరిద్దనమాట. మనసు నుంచి ఇంద్రియాల ద్వారా వ్యవహరించడం జరిగిద్దనమాట. చిత అంటే ప్రోగు అని అర్థం అనమాట. ప్రోగు చేయబడినది అని అర్థము. అవన్నీ చిత్తంలో వాసన రూపంలో ఉంటాయన్నమాట. ఎప్పుడు ఈ అనేక జన్మలుగా ఇది పోగేసుకుంటదనమాట. సంతృప్తి, అసంతృప్తి అంటాం గదా! సంతృప్తి చెందిన వాటి గురించి మనం ఆలోచించం. ఏదైతే కోరిక తీరలేదో, అసంతృప్తి ఉండిపోయిందో మనది, ఎలైనా అది పొందాలి. ఈ జన్మలో కుదరలేదు. మళ్ళీ జన్మకి ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. అందుకని ఇలాంటియన్నీ మనకి రెండోసారి ఇది నేనప్పుడు ఇలా అనుకున్నాను, చేయలేకపోయాను అనంగానే వాటి నుంచి విరమించుకోవడం అలవాటు చేసుకోవాలనమాట. ఇట్లా మనము చాలా చాలా పోగేసుకున్నయి మనకి, మనకి వచ్చిన భగవంతుడిచ్చిన ఆయువుతో కుదరనప్పుడు కొన్నే ఇస్తాడనమాట. అదే ప్రారబ్ధంగా చెప్పుకుంటాం. మళ్ళీ ఆ మూట అలాగే ఉంటది. మళ్ళీ ఈ జన్మలో కొన్ని అసంతృప్తులుంటాయి. మళ్ళీ చేరిపోతాయి. వాసన రూపంలో, సంస్కారాల రూపంలో. మళ్ళీ ఆ మూట పెరిగిపోతా ఉంటది. మూట పెరిగింది అంటే జన్మ పరంపర పెరిగిందనమాట. ఇట్లా మనము ఈ చిత్తంలో, ధ్యానంలో మన మనోవృత్తుల్ని హృదయ స్థానంలో విలీనం చేశామనుకోండి, మనకి 2 రకాల హృదయాలుంటాయి. ఆధ్యాత్మిక హృదయం ఉంటది. మామూలుగా మామూలు హృదయం ఉంటదనమాట. ఈ ఆధ్యాత్మిక హృదయంలో మనము అంటే మనం ధ్యానం చేసేటప్పుడు నీ హృదయ స్థానం ఎక్కడనేది మనకి చాలా ప్లేసుల్లో ఐడెంటిఫై చేశారు. ఆటిల్ని మనం ఎక్కడ నిలబడగలుగుతున్నాం అన్నది మనమే తెలుసుకోవాలనమాట. అందులో విలీనం చేశామనుకోండి, అంటే విలయమైపోయినప్పుడు అంటే పూర్తిగా కలిసిపోయినప్పుడు చిత్తమే శుద్ధ చిత్‌గా మారిద్దనమాట. ఈ ఈ చిత్తము చిత్తయిపోయి చిత్తుగా మారిద్దనమాట. ఇక అంతఃకరణ చతుష్టయమందు ముఖ్యమైనది అహం. ఇదే వ్యక్తిత్వం అన్నమాట. అహంకారంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. నిద్ర లేవగానే వ్యక్తిత్వం ఉండదు. లేవంగానే ఒక అయోమయ పరిస్థితి మనకుంటది. నేనెక్కడున్నాను, ఏంటి అన్నది సరౌండింగ్స్‌లో చూసుకొని నెమ్మదిగా నేనని గుర్తిస్తాం అన్నమాట ఫస్ట్. తర్వాత చుట్టూ ఉన్న పరిసరాలని, జగత్తుని గుర్తిస్తాం అన్నమాట. లేచినప్పుడు ఎలా ఉంటాము అంటే, మనకేమి వ్యక్తిత్వం గుర్తురాదు. నేను శ్రీదేవినని గాని, నేను ఇది అని గాని. కానీ తెలివుంటది. తెలివుండబట్టే నెమ్మదిగా ఇది నేను కదా అని నన్ను నేను గుర్తించుకుంటాను. తర్వాత బాహ్యాన్ని గుర్తిస్తాను. దాన్నే జగత్ అంటాం అన్నమాట. ఇట్లా ఇదే మనం వ్యక్తిత్వంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ తెలివిలో మొదటగా మనము అలవాటు ప్రకారం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇది నేను అని, అలాగే నా సరౌండింగ్స్ నేనెక్కడున్నాను, ఏంటి, వేటి మధ్య ఉన్నాను, ఏం చేయాలి అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే గుర్తిస్తామో వెంటనే నన్ను నేను గుర్తించంగానే తాదాప్యతొచ్చేస్తది. తాదాప్యతొచ్చేసి మళ్ళీ అజ్ఞానం అన్నమాట. నేను శ్రీదేవిని అనేసుకున్నాననుకోండి అజ్ఞానమేగా. మళ్ళీ వ్యవహారం అంతా మళ్ళీ మామూలే అన్నమాట. బాహ్య ప్రపంచం చుట్టూనే తిరుగుతుంటది. తత్ఫలితంగానే సుఖదుఖాల్లో కూరుకుపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నిద్ర లేవంగానే వ్యక్తిత్వం ఉండదు. కానీ తెలివి ఉంటది. దాన్నే మనం తెలుసుకునే తెలివి అంటాం అన్నమాట. ఆ తెలివిలో మొదటిగా దేహాన్ని, జాగ్రత్తని ప్రకాశిస్తాయి. అలవాటు ప్రకారం దేహంతో తాదాప్యత కలిగిన వెంటనే అహం వృత్తి పుడుతుంది. మళ్ళీ అలవాటు ప్రకారం వ్యక్తిత్వమే సత్యం అనిపిస్తుంది. ఇదే అజ్ఞానం. మనం అజ్ఞానంలో ఎలా కూరుకుపోతున్నామో చూడండి స్పష్టంగా. ఇది యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే లేవంగానే మన పరిస్థితి కూడా అలాగే ఉంటది. అప్పుడే వెంటనే మనం నేను సాధకుడిని, నేను నేను ముక్తిని పొందాలి, ఈ రోజే మోక్షాన్ని పొందాలి అని ఒక చిన్న సంకల్పం మనం చేసుకున్నట్లయితే, కనీసం అంటే లేవటంతో మనం ఏదైతే గుర్తు తెచ్చుకుంటామో అందుకే తురీయ సంధ్య పెడతారనమాట. ఆ ధ్యాసలో పడుకుంటే ఆ ధ్యాసలో లెగుస్తాం అనమాట. అదే గుర్తనమాట. నామంతో పడుకుంటే నామంతో లెగుస్తాం. కనీసం వ్యవహరించేటప్పుడు 50%, 75% సాధన చేయగలుగుతాం అనమాట. అలా కాదు నేను ఈ పని చేయాలని లేచామనుకోండి, ఆ రోజంతా వేస్ట్ అయిపోయినట్లు లెక్కనమాట. అది మనం జాగ్రత్తగా తెలుసుకొని వ్యవహరించాలనమాట. అట్లా అజ్ఞానంలో కూరుకుపోయి, ఈ అహం వృత్తి దేని నుండి ఆవిర్భవిస్తుంది అనేది మర్చిపోతున్నాం అనమాట. అసలే నేను అంటానికి లోపల ఇంకేంటి నన్ను ప్రేరణ కలిగిస్తుంది అన్నది అసలు ఒక్క రోజైనా మనకు ఊహకొచ్చిందా? లేదు కదా!
అట్లా అనుకోంగా నేనెవరిని, ఎందుకొచ్చాను, ఈ దేహం ఎందుకు తెచ్చుకున్నాను, అందరు చేసే పనులే చేస్తున్నాను గదా! కొంచెం డిఫరెన్స్ ఉంటది అంతే. పట్టుకూటు కోసం తినకుండా ఉండలేము. 3 పూటలా తినకుండా ఉండలేము. అలాగే నిద్ర లేకుండా ఉండలేము. ఏది చేయకుండా ఉండం. ఎన్ని జన్మలెత్తినా ఇదే గదా! ఏంటి అసలు ఎందుకు పుడుతున్నాను? ఎందుకు చస్తున్నాను? అన్న ఆలోచన ఒక్కటి నేనెవరిని అన్న ఆలోచన ఒక్కటి కలిగినా కూడా మన సాధన అనేది ముందుకు నడుస్తదనమాట. ఇట్లా మనము అహంవృత్తి దేని నుండి ఆవిర్భవిస్తుందని విచారణ చేయడానికి అహంవృత్తి విలీనమగును. ఇదే ఆత్మ విచారణ. ఆత్మ విచారణ, ఆత్మ విచారణ ఎలాగు అంటే ఇలాగే అన్నమాట. రోజు మొత్తంలో కనీసం ఏదో ఒక టైంలో వచ్చిన అక్కడి నుంచన్నా కొంత టైము సాధన చేయగలుగుతాం అన్నమాట. ఈ ఆత్మ విచారణ ఎలా చేయాలి అంటే, నేను మారకుండానే నేనుకు చెందిన శరీరము బాల్య, యవ్వన, వృద్ధాప్యాలుగా మారుచున్నవి. ఇన్ని దశలందు శరీరం మారుచున్నది కానీ నేను మారటలేదు. పుట్టిన ఊహ తెలిసిన దగ్గర నుంచి నేనే, నేనే అంటాం. అలాగే మరణించే చివరి క్షణం వరకు కూడా నేనే ఉంటాం. కానీ ఈలోపు శరీరం ఎన్ని మార్పులొస్తున్నాయి, ఆలోచనలో ఎన్ని మార్పులొస్తున్నాయి, ఎన్ని అవస్థలుంటున్నాయి, ఇవన్నీ కూడా అలాగే మార్పు చెందుతూ ఉన్నాయి అందరికి. కానీ నేను మటికి అందరికి ఒక్కటే నేనే అని అంటారు. ఎవ్వరిని కదిలించినా ఎవరు అంటే నేనే అంటారు. అంటే ఆ నేను ఏంటి అన్నది మనం ఎప్పుడైనా విచారించామా? అది గుర్తించాము. మనం అహంకారంగా గుర్తించాం. నామరూపాత్మకమైన అహంకారంగా గుర్తించాం. నిజానికి అహం అనేది ఏంటి? ఆ నేనేంటి అన్నది తెలుసుకోవాలన్నమాట. ఇన్ని దశలందు శరీరం మారుతుంది. కానీ నీరు మారటం లేదు. విభిన్న పరిస్థితుల్లో వాటి అనుభవాలు వేరుగా ఉన్నా, నేననేది ఒక్క తీరుగానే ఉంది. నేననేది ఒక్క తీరుగానే ఉంది. ఈ నేనుకు అవస్థలు లేవు. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఒకే తీరుగా ఉన్నది. నేనుకు మరణం కూడా లేదు. కానీ స్థూల శరీరానికి మరణం ఉంది. మామూలుగా మనం వ్యవహరించామనుకో, ఎప్పుడు ఆయువు తీరిపోతే అప్పుడు వెళ్ళిపోతాం. అదే ముక్తి పొందామనుకోండి, మనము ఆయువు తీరిన తర్వాత శరీరం పోయిందనుకోండి, సూక్ష్మం 19 తత్వాల్లో సూక్ష్మం కూడా రద్దయిద్ది. అలాగే మనకి కారణ శరీరంలో వాసనలు, సంస్కారాలు జీరో అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ పుట్టాల్సిన అవసరం మనకి రాదనమాట. ఇట్లా మనకి నేను ఈ శరీరాలలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క అభివ్యక్తం. మనం నేను అనేది ఏంటి అంటే నిజానికి ఉన్నది ఆత్మే. అంతటా వ్యాపకమైనది. ఈ శరీర రూపంలో నేనని వ్యవహరిస్తున్నప్పుడు ఏంటంటే ఆత్మ అంతటా ఉంది కదా! మనలో కూడా ఉంది. ఇది అభివ్యక్తం అన్నమాట. ఈ దేహాన్ని అలా వ్యక్తం చేస్తుంది నేను రూపంలో. మనం ఏమనుకుంటున్నామంటే ఈ నామం, ఈ రూపమే నేనని అనుకుంటున్నాం. అంటే దాని ఆంతర్యాన్ని గ్రహించలేకపోతున్నాం అన్నమాట. అలా వ్యక్తమవుతుంది. మన ద్వారా వ్యక్తమవుతుంది. మనం అనే నేను ద్వారా ఆత్మ వ్యక్తమవుతుందనమాట. ఈ 3 దేహాల ద్వారా వ్యక్తమవుతుంది. వస్తువు ద్వారా వ్యక్తమవుతుంది. సృష్టి ద్వారా వ్యక్తమవుతుంది. అంతటా ఉన్నది అదే కనుక. అట్లా నెమ్మదిగా మనం విచారణ కొనసాగిస్తే ఆ పాయింట్ ఏదో ఒక పిన్ పాయింట్ దగ్గర మనకి అవును కదా అనిపించింటే చాలన్నమాట. ఆత్మానుభవం అనేది స్వయంగా వ్యక్తమవుతదనమాట. శరీరం నేనున్నట అజ్ఞానము. నేను నా ఆత్మగా తెలుసుకున్నటియే జ్ఞానము. అదే నిజమైన జ్ఞానము. అదే తెలుసుకునే తెలివి. అదే ప్రజ్ఞ అన్నమాట. అంతఃకరణం విచారణ ద్వారా మార్పులు చెందేవి శరీరంతో పాటు నశించేవే కాబట్టి నేను అంతఃకరణము కాదు. అలాగే హృదయమందు గల పంచకోశములు నేను కాదు. అన్నమయ కోశంలో కర్మ అంటే మనకి శరీరం, స్థూల శరీరం కాబట్టి ప్రాణమయంలో యోగము, ప్రాణం కలయిక. మనోమయమందు జ్ఞానయోగము, విజ్ఞానమయంలో అనుభవము, ఆనందమయంలో వ్యక్తిత్వము. ఇలా వీటన్నిటికి ఆధారమైంది మరొకటి ఉంది. అదే ఆత్మ అన్నమాట. అదే పరమాత్మ అని చెప్పుకుంటాం అన్నమాట. అతీతంగా పరమాత్మ తత్వం అనేది ఉంది. ఆ పరమాత్మే నేను అని ఆ తత్వాన్ని గ్రహించినట్లయితే ఆయనకి నాకు భేదం లేదనేది మనకి తెలియపడతదన్నమాట. మనం మన మనస్సును వశంలో ఉంచుకోవడం ద్వారా ఎదుటి వారిలో ప్రతికూల లక్షణాలు ఉన్నా ప్రేమించగలిగితే అది యథార్థమైన ప్రేమ. ప్రతికూల మాటలు, చేతలు, మనకి చూపులో తేడా ఉన్నా గూడా వెంటనే కోపాలొచ్చేస్తాయి. ఇంకా అంతటి ప్రేమ అప్పుడు దాకా ఇగ నువ్వే నేను, నేనే నువ్వు అని ప్రేమించుకున్న వాళ్ళు కూడా క్షణంలో విడిపోతారనమాట. అంటే నిజమైన ప్రేమకు అర్థం మనకి తెలియట్లేదనమాట. అంటే మనకి వాళ్ళ వైపు నుంచి ప్రతికూల లక్షణాలు కనిపించినా కూడా ప్రేమ అనేది మనకి తగ్గలేదనుకోండి. ఇప్పుడు మన బిడ్డల మీద చూడండి.
అది విశ్వ ప్రేమకు దారితీయాలన్నమాట. ఒక మన బిడ్డనే కాకుండా అందరినీ అలా చూడగలిగితే, వాడు నెగెటివ్ చూపించినా, ద్వేషం చేయించినా, మన మీద తిరిగి రివర్స్ ఏది ఎగిరినా కూడా మన ప్రేమ కొద్ది కూడా తగ్గిపోదన్నమాట. అట్లా ప్రేమించగలిగినట్లయితే అదే నిజమైన ప్రేమ. అదే ఆత్మ లక్షణం అన్నమాట. అదే యథార్థమైన ప్రేమ అన్నమాట. ప్రేమ నిండిన మనసులో పరమాత్మ స్వరూపమై ఆనందం అభివ్యక్తమవుతుంది. ఎవరి పట్ల మనకు కోపం లేదండి, ద్వేషం లేదండి. ఎప్పుడూ శాంత స్థితిలో ఉంటాం. అదే ఆనంద స్థితి. అదే మన స్వస్వరూపం అన్నమాట. నేను, నాది అన్న ఆసక్తి భావాలలో ఉన్నట్లయితే బంధంలో బంధించబడతావు. వీడు నా కొడుకు, వాడు పరాయివాడు, పక్కింటోళ్ళ అబ్బాయి, నాకేం సంబంధం లేదు అనుకున్నామనుకోండి, బంధమే అన్నమాట. అంటే నా పట్ల బంధంలో ఇరుక్కుపోయాను. వాడు లేకపోతే ఉండలేను. వాడు ఇది చేస్తే సంతోషం, వాడు అది చేస్తే దుఃఖం. అట్లా ఆలోచనలొస్తాయన్నమాట. జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతాం. బంధం ఎప్పుడూ కూడా జనన మరణాలకి దారితీస్తదన్నమాట. నిరంతర సాధనతో కర్త, భోక్త భావాలు రాకుండా, అంటే నేను చేశానని గాని, నేను అనిపించానని గాని లేకుండా చూసుకోవాలి. సాధన అంటే అదనమాట. శాంతంగా, సహజంగా ఉండగలుగుతాము. అందుకే నేనుకు బదులు భగవంతుడు అనే భావనతో అన్ని పనులు నడిపించటం ద్వారా అది సహజ ధ్యానంగా మారుతుంది. అందుకని మనకి సాధనగా ఒక చిట్కా చెప్పారనమాట. మనం ఈశ్వరుడు అంటాంగా, ఈశ్వరానుగ్రహం. బాగున్నావమ్మా అంటే, ఈశ్వరానుగ్రహంతో బాగున్నానండి, క్షేమంగా ఉన్నాను. అందరూ బాగున్నారా అండి? భగవంతుడి దయ వలన అంతా బానే జరుగుతుందండి. మనం ఏం చేస్తాం? అమ్మాయి పెళ్లి చేసావు, భగవంతుడి అనుగ్రహం వలన చేయగలిగానండి. మనం ఏం చేసాం? నేను చేశానండి, 20,00,000 ఖర్చు పెట్టాను, ఇన్ని నగలు కొన్నాను, ఇంత ఆస్తి ఇచ్చాను. అలా అది మనం చేయగలమా? మన చేతుల్లో లేదని మనకి ఇప్పటికే చాలా అనుభవాలు చెప్పుంటాయి. అయినా మనకి అలవాటు ప్రకారం అట్లాగే మాట్లాడుతుంటాం అన్నమాట. ఇట్లా ఈశ్వరుడు అనే భావంతో అన్ని పనులు నడిపించడం ద్వారా అది సహజ ధ్యానంగా మారుతుంది. ప్రత్యేకంగా మనం ఇప్పుడు నామం జపం చేస్తున్నాం, మానసికం జపం చేస్తున్నాము. ఇన్ని వేలని, ఇన్ని లక్షలని చేస్తున్నాము. ఆటోమేటిక్‌గా నువ్వు ప్రతి పనికి, మాటకి ముందు అన్ని చోట్ల మనం గురువనో, ఈశ్వరుడనో వాడాల్సిన అవసరం లేదు. లోపల భావన అది పెట్టుకొని పైకి మాట్లాడినట్లయితే ఆటోమేటిక్‌గా అదే ధ్యానంగా మారుతుంది. ధ్యాసే ధ్యానం అంటారు గదా! అట్లా ధ్యాన స్థితి. ధ్యాన స్థితి తర్వాతే సమాధి నిష్ట కలిగిద్దనమాట. మనోపరిధి నుంచి బుద్ధి పరిధిలోకి వస్తే నేను బలహీనపడి భగవంతుని పరిధిలోకి ప్రవర్తించగలుగుతాము. నేను చేయుచున్నాను, నా వల్లే జరుగుతుంది అన్న భావన విడిచి నిష్కామ కర్మలు చేయవలెను. అనగా మనస్సుకు చెందిన కర్మలు నేనుకు అంటక సాక్షి వలె ఉండాలి. నేను చేశాను, నేను అనుభవించాను, నా వల్లే జరిగింది. ఇవన్నీ ఎప్పుడైతే వదిలేసుకుంటామో ఆటోమేటిక్‌గా సాక్షిత్వం వస్తదనమాట. జరగవలసిందే జరిగిద్ది, అది మనకి తెలుసు. మనం ఎంత ప్రయత్నించినా అక్కడ ఏం జరగాలని రాసిపెట్టిందో అదే జరిగిద్ది. ఎంత వెంపర్లాడినా మనకి ప్రాప్తం ఉంటే వస్తది, లేకపోతే రాదు. మనుషులైనా, వస్తువులైనా, ఏదైనా. ఇది యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? యాక్సెప్ట్ చేయగలగటమే సాధన అన్నమాట. శరీరగత సంబంధాలకు సంబంధించి తాదాప్యతను, మమకారమును విడిచి భగవదార్పిత భావంగా సేవలను చేయవలెను. భగవంతుడు నేను రెండిళ్ళు ఇవ్వాలి, ఇంత డబ్బు ఇవ్వాలి అని అనుకునే బదులు పిల్లలకి ఈశ్వరానుగ్రహం వలన వాడికి సమకూరాయండి. ఈశ్వరానుగ్రహాలన బాగా చదువుకుంటున్నాడు, ఈశ్వరానుగ్రహాలన సద్బుద్ధి కలిగింది అనే జ్ఞానాన్ని కూడా వాడికి ఇవ్వగలిగితే, మనలో భావాలు ఇలా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అంతా మంచి జరుగుతదనమాట. అలా మానవుని రూపంలో ఉన్న మాధవుడికి సేవ చేస్తున్నాను అన్న భావంతో చేయాలి. ఇంట్లో అయినా, బయటైనా ఎవరికైనా సేవ చేసినప్పుడు అంతా ఈశ్వర స్వరూపాలే. ఉన్నదే ఈశ్వరుడు. అలాంటప్పుడు వేరుగా ఎందుకు కనిపిస్తున్నాడు నాకు అన్నది మనం విచారణ చేయాలన్నమాట. అప్పుడు మనం చేయగలిగిందే మాట సాయమో, చేత సాయమో, డబ్బు సాయమో, ఏదో ఒక సేవ అన్నమాట. భగవంతుడికే చేస్తున్నాను అన్న భావంతో చేయగలిగినట్లయితే అనవసరమైన అహంకారం రాదండి మనకి. అహంకారము అడ్డనమాట. అహంకారం నాకు లేదండి అనుకుంటాము. ఎక్కడో ఒక చోట అభిమానం మనల్ని ఇబ్బంది పెడతదనమాట. అంటే 1% ఉంది. నేను 99% నాకు అహంకారం లేదు, అభిమానం లేదు. ఆ 1% మనం పూర్తిగా వదులుకోగలిగితేనే భగవంతుడి అనుభవం కలిగిద్ది. లేకపోతే 1% దూరంలో ఆగిపోతాం అన్నమాట. అడుగు దూరంలో ఆగిపోవటం జరిగిద్దనమాట. ఇట్లా ఈ విధంగా కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. ఈ విధంగా నేనును బలహీనపరచగలుగుతాము. ఇతరులకు సేవ చేయనప్పుడు పరమాత్మ స్వరూపులుగా గుర్తించి సేవ కొనసాగించవలెను. అందరి ఎడల సమత్వ భావంతో మెలగటం వలన నేను తప్పక పలుచబడుతుంది.
సత్వగుణంలో ఈశ్వరార్పణ భావం వలన నేను ఆనందంగానే ఉన్నాను. ఇప్పుడు దైవమే ఇప్పుడు ఎప్పుడైతే సత్వగుణంకి వస్తామో గొడవలు లేవండి. ఇంట్లో గొడవలుండవు, పక్కింటోళ్ళతో గొడవలుండవు. అంటే శాంతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అమ్మో! నేను సత్వగుణంలో ఉంటేనే నేనింత ఆనందంగా ఉన్నాను. అదే దైవమే నేనంటున్నారు. అప్పుడు ఇంకెంత ఆనందమో కదా! అన్నది మనకి అనుభవంలోకి వస్తదనమాట. వచ్చినప్పుడు తహ మొదలైద్దనమాట. నేను భగవంతుడికి నాకు భేదం లేదనే తహ, నేను ఆ బ్రహ్మమే అయ్యున్నాను అనే తహతో సాధన మరింత స్పీడ్ అందుకుంటదనమాట. ఇట్లా తహ చెందాలనమాట. అప్పుడు నేనెవరు అన్న ప్రశ్న ఆటోమేటిక్‌గా మన లోపల నుంచే మనకు ఉదయిస్తదనమాట. నేను శరీరాన్ని కాదు. నేను 19 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరము కాదు. నేను కారణ శరీరం కాదు. నేను పంచకోశాలు కాదు. నేను పంచభూతాలు కాదు. ఇవన్నీ కూడా నేను కాదు, నేను కాదని తెలిసిపోతుందనమాట. అప్పుడు అలా గ్రహించడం ద్వారా మనకి ఆత్మ జ్ఞానం అనేది కలుగుతదనమాట. ఆత్మ సాక్షాత్కారం పొందే జ్ఞానం మనకి తెలుస్తుందనమాట. ఈ రకమైన విలక్షత వలన జీవనం ఆత్మానుభవంలో స్థిరపడుతూ ఉంటుందనమాట. పాత కర్మలు రద్దవుతూ కొత్త కర్మలు ఏర్పడకుండా ఉంటాయి. అప్పుడు నీకు అన్యంగా ఏదీ కనబడదు. ఎప్పుడైతే మనం ఉన్నదానికి ఎక్స్‌ట్రా ఆలోచించినా, ఎక్స్‌ట్రా చేసినా గూడా ఆగామండి. ఈ ఆలోచన అనేది లేకపోతే ఆగామి లేదు. అంటే ఉన్న ప్రారంధాన్ని రద్దు చేసుకుంటున్నాం. అంటే జ్ఞానంతో వ్యవహరిస్తున్నామని అర్థమనమాట. ఎప్పుడైతే జ్ఞానంతో వ్యవహరిస్తామో సంచితం దగ్ధమైపోతుందనమాట. ఇట్లా జీరోకి చేరుకుంటాం అనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆత్మగా జీవిస్తాం అనమాట. కొత్త కర్మలు ఏర్పడకుండా ఉంటాయి. అప్పుడు నీకు అన్యంగా ఏది కనబడదు. అంతటా నేనే అన్న భావన మనకి స్థిరమవుతుందనమాట. ఉన్నది నేనే అనే అనుభవం స్థిరం, సహజం అవుతుంది. ఎప్పుడైతే చైతన్యం ఆధారంగా అంతటా ఉన్నది నేనే అనేది అనుభవంగా ఉన్నప్పుడు సద్గురు సమీపానికి చేరుకుంటాం. ఇప్పుడు మనం గురువుగారికి దగ్గరగా ఉన్నాం, స్వామివారికి దగ్గరగా ఉన్నా కూడా మానసికంగా దగ్గరగా లేమనమాట. ఎప్పుడైతే ఇలా వ్యవహరిస్తామో మన జీవనం సహజమైపోతుందో మనం ఎప్పుడైతే సాక్షిత్వం సహజమైపోతుందమో గురువు చేతుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అప్పుడు సమీపానికి చేరగలుగుతాము. పరబ్రహ్మ స్వరూపమైన గురువుగారితో మమేకమవుతాం అనమాట. ఆయనకి మనకి భేదం లేదన్నది. ఈశ్వరుడన్నా, గురువన్నా, పరమాత్మ అన్నా అందరూ ఆ గురువే అన్నమాట. అప్పుడు ఆయనలో ఇప్పుడు చూస్తున్నాం మాట వరుసకు అనుకుంటున్నాం. ఎప్పుడైతే మన సాధనలో మన స్వచ్ఛత వస్తదో, సహజమైపోతామో ఆటోమేటిక్‌గా ఆయనలో ఐక్యత సిద్ధి అనేది మనకు కలిగిద్దనమాట. ఎలా వస్తది? ఇలా కలగాలి అంటే తీవ్రత ఉండాలన్నమాట. మనం తీవ్ర ముముక్షువై ఉండాలన్నమాట. గురు సత్తా తనని ఈ మార్గంలో నడిపించగలదని ప్రగాఢ విశ్వాసంతో ఉండాలి. గురువు పట్ల విశ్వాసం ఉండాలన్నమాట. ప్రగాఢ విశ్వాసం ఉంటేనే మనం అనుసరిస్తామన్నమాట. సద్గురువుని మానసికంగాను, ఆ తర్వాత ఆత్మగా కూడా వెంబడిస్తాం. ఆత్మస్థితిలో చేరుకున్నాక కూడా ఆయన్నే వెంబడిస్తాం అన్నమాట. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు కాబట్టి. గురువుని ఇలా వెంబడించినప్పుడు శిష్యునిలో జీవభావం పూర్తిగా తొలగిపోయి నేననేది సహజంగానే తొలగిపోవటం జరిగిద్దనమాట. స్వస్వరూపమైన నేను అనేది అనుభవానికొస్తుంది. అట్లా ఆ తర్వాత పరబ్రహ్మగా నిర్ణయం జరుగుతుందనమాట. అట్లా నేనెవరిని అనేది ఈ పరబ్రహ్మ నిర్ణయం వరకు మన సాధన కొనసాగించాలనమాట. అప్పుడే నిజమైన నేనని గుర్తించగలుగుతాం అన్నమాట. హరి ఓం.